చూసాను. జేఆర్సీఎం. నేను బెజంగి శ్రీనివాస్. అయితే మనకు రెండు మీటింగ్స్, టూ మీటింగ్స్ జరిగినాయి. 7th and 8th హైదరాబాద్ లో ఒక సెమినార్, ఒకటి డిటిడబ్ల్యూ అంటే డిస్ట్రిబ్యూటర్ వర్క్ షాప్ అని జరిగింది. అయితే అందులో ముఖ్యంగా మనకి ఏంటంటే కొన్ని పాయింట్స్ ఏవైతుందో మనం మన యొక్క లైఫ్ లో, మన దినచర్యలో మనకు అంటే నేను సీక్వెన్స్ గా చెప్పలేను, ఎందుకంటే ఏవైతే పంపించామో వాటిని జస్ట్ ఆ స్లైడ్స్ చూసుకుంటూ నేను చెప్తున్నాను కాబట్టి ఆ మనం సక్సెస్ కావాలి అనే ఆలోచన మనకు ఉంటుంది. సక్సెస్ కావాలి అనుకున్న ఆలోచన ఉన్నప్పుడు మనం ఏమేం చేయాల్సి ఉంటుంది అనే దానికి ప్రొడక్ట్ ని యూజ్ చేయాలి. 100% ప్రొడక్ట్ యూజ్ చేయాలి. ప్రొడక్ట్ ని ఇంట్లో చక్కగా డిస్ప్లే చేయాలి. తర్వాత మీటింగ్స్ కి అటెండ్ కావాలి. ఆ, ఇవన్నీ ఈ మూడు రకాల పనులు చేసినప్పుడు ఏంటంటే ఇందులో మంచి సక్సెస్ సాధించవచ్చు. ఇక్కడ మనకు సిస్టంలో ఎలాంటి పెట్టుబడి లేదు. ఎవరికి మాయమాటలు చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం వాళ్ళ యొక్క ఆరోగ్యవంతమైన జీవితం దిశగా మనం ప్రయాణించడానికి మనం వాళ్ళతో ముందుకు సాగితే మనం మంచి సక్సెస్ సాధిస్తాం. సేమ్ అదే వేలో మనతో పాటు వాళ్ళు కూడా ప్రయాణిస్తే వాళ్ళు కూడా సక్సెస్ సాధిస్తారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ప్రాపర్ అకౌంటింగ్ ఉండాలి. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ప్రాపర్గా మనం అకౌంట్ అనేది ఉండాలి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. తర్వాత అలాగే మనం ఏదైతే మనీ మేనేజ్మెంట్ కూడా ఉండాలి. అంటే ఆ, ఏదైతే ఒక 10,000 పీవీ నుంచి 20,000 పీవీలో మనం ఉన్నప్పుడు కానీ 10,000 బిలో ఉన్నప్పుడు కానీ ఒక 5% ఏదైతే ఉందో సేవింగ్ అనేది పెట్టాలి. ఇప్పుడు సపోజ్ ఒక 10,000 రూపీస్ వచ్చింది, ఒక 1,000 రూపీస్ వచ్చింది అనుకోండి. ఒక 50 రూపీస్ని సేవింగ్ లో తీసేయాలి, అంటే 950 వచ్చింది అని అనుకోవాలి. అలాగే మనం పోతూ పోతూ లాస్ట్ ఎండింగ్ వరకు కూడా 10 lakhs పీవీ వరకు కూడా ఆ, ఏ ఏ విధంగా అంటే 10,000 పీవీ, 10,000 బిలో ఉన్న 5%, 20,000 పీవీ దగ్గర ఉన్నప్పుడు 6%, 10 30,000 పీవీ దగ్గర 7%, 50,000 దగ్గర ఉన్నప్పుడు 10%, 1 lakh పీవీ దగ్గర ఉన్నప్పుడు 15%, 2 lakhs పీవీ ఉన్నప్పుడు 30%, తర్వాత 5 lakhs ఉన్నప్పుడు 40%, తర్వాత 10 lakhs ఉన్నప్పుడు 60%, 10 lakhs అండ్ అబోవ్ ఉన్నప్పుడు 70%. అంటే ఈ విధంగా ఈ విధమైన సేవింగ్ అనేది ఉండాలన్నమాట. ఈ విధంగా సేవింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఎప్పుడు కూడా మనకు ఒక బ్యాంక్ అకౌంట్లో ఒక 5-6 లక్షల రూపాయలు మన దగ్గర స్టాక్ గా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకు ఒక మంచి ఆత్మ స్థైర్యం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మీరు ఆర్సిఎం లో సక్సెస్ కావాలి, సక్సెస్ అవుతారు. సక్సెస్ అయితే మనీ వస్తుంది, మనీ వస్తుంది, సక్సెస్ అవుతాం. దాన్ని మనం ఎక్కడ ఉపయోగించాలి? మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలి, మన దినచర్యలన్నీ బాగుండాలి. పొద్దున వాకింగ్ చేయాలి, మంచి ఫుడ్ తినాలి, వేడి వేడి ఫుడ్ తినాలి. ఆ, దాదాపుగా సాయంత్రం 6 గంటల్లోపు ఫుడ్ ముగించాలి. ఆ తర్వాత ఏం తినకూడదు. అయితే ఆరోగ్యంగా ఉండడానికి మొబైల్ని కూడా యూజ్ చేయకూడదు. పడుకునే కంటే ముందు ఒక 2-3 అవర్స్ ముందే మొబైల్ ఎక్కడ పక్కన పెట్టేసేయాలి. ఈ విధమైన పనులు చేయాలి. ఇప్పుడు క్యాష్ మేనేజ్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఆ, మనం 2 lakhs to 5 lakhs ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక 2 lakhs to 5 lakhs ఉన్నప్పుడు ఏముందంటే క్యాష్ 2 lakhs to 5 lakhs అనేది డిపాజిట్ అనేది మన account లో ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఏంటి, హౌస్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చినప్పుడు హౌస్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇన్సూరెన్స్, మనకి ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. తర్వాత షేర్ అండ్ మ్యూచువల్ ఫండ్ లోకి వెళ్ళాలి. తర్వాత లాస్ట్ లో ఎక్స్ట్రా ప్రాపర్టీ అప్పుడు లాస్ట్ ప్రయారిటీ అన్నట్టు అది. అయితే ఈ విధంగా మనకి ఏంటంటే నిన్న ఇక్కడ మీటింగ్స్లలో ఏంటంటే ఇవన్నీ కూడా ఈ విషయాల్ని చెప్పడం జరిగింది. అంటే లీడర్‌కే పతన్‌కే కారణం. అంటే ఒక లీడర్ అనేవాడు అంటే ఒక ఎత్తుకు ఎదిగిన తర్వాత కూడా మళ్ళీ డౌన్‌ఫాల్ అవుతాడు. ఎందుకు అవుతాడు? అంటే నెగటివిటీ అనేది మనకు నెగటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ నెగటివిటీ దేని మీద స్టార్ట్ అవుతుంది? కంపెనీ మీద స్టార్ట్ అవుతుంది. కంపెనీ ఈ ప్రొడక్ట్‌లు పంపలేదు, ఆ ప్రొడక్ట్ పంపలేదు, లేకపోతే అప్‌లైన్ మీద ఏదో కోపం, డౌన్‌లైన్ మీద ఏదో కోపం, లేకపోతే క్రాస్ లైన్ మీద ఏదో కోపం. ఇవన్నిటితోని ఏమైతాయంటే ఈ నెగటివిటీకి అనేది కారణాలవుతాయి. అంటే మనం నెగెటివ్ కావడానికి అది. అయితే ఇప్పుడు ఇంకోటి, जब उसमें अहम और అహంకార్ ఆనే లగే అప్లైన్ और సిస్టమ్ కి పూరి బురాయి కర్నె అంటే ఏందంటే కొంచెం ఎత్తుకు ఎదగగానే మనలో ఏందంటే అహంకారం అనేది వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనం, ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. పతనం కావడానికి ఇవన్నీ కారణాలు ఉన్నట్టు. जब उसमें आरसीएम के लिए
ప్రయారిటీ కమ్ హోన్లే అంటే దానికోసం అప్పుడు ఏమైందంటే మనం ఆర్సీ మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, మిగతా వాటి మీదనే మన కాన్సన్ట్రేషన్ పెరిగిపోతా ఉంటుంది. జబ్ వహ నయా సీఖనే సే దూర్ భాగ్ లగ్తే అదే మనం కొత్తగా ఏదైనా నేర్చుకోవాలంటే దూరంగా వెళ్తాం, నేర్చుకోవడానికి నేర్చుకోవడానికి ఇష్టపడినప్పుడు కూడా మన యొక్క ఏదైతే మనం సక్సెస్ అయి ఉన్నామో అది పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. जब उसमें अपलाइन और अपनी टीम के लिए ईमानदारी కమ్ అని. అంటే మనము అప్పుడేమైద్దంటే, మనం నైతిక విలువల్ని పాటించము అప్పుడు. అప్‌లైన్‌తో గాని, డౌన్‌లైన్‌తో గాని నైతిక విలువలు పాటించము. అటువంటప్పుడు గూడా ఏమవుద్దంటే, మన యొక్క సక్సెస్ అనేది ఏదైతే వచ్చిందో, అది రివర్స్ అనేది స కొనసాగుతుంది. जब वह टीम के साथ प्लानिंग एवं संपर्क में रहना कम करने लगे అదే మన టీమ్‌తో పాటు ఉండకుండా మనం వాళ్ళని దూరంగా ఉండడం, ఒక బి లెగ్ గాని లేకపోతే ఏ లెగ్ వాళ్ళకి దూరంగా ఉండడం, ఇది కూడా కారణం అవుతుంది మనం సక్సెస్ కాకపోవడానికి. जब उसमें स्वार्थ भावना आने लगे, जब वह अपने फायदे के लिए టీమ్ కో నుక్సాన్ అంటే ఎప్పుడైతే స్వార్థం భావన వస్తుందో, మన సొంత లాభం కోసం ఏం చేస్తామంటే మన యొక్క టీంలో ఉన్న వాళ్ళని రాంగ్ గైడెన్స్ ఇస్తూ మన లాభాల కొరకు మనం ప్రయత్నిస్తున్నాం. అప్పుడు కూడా పతనానికి రహదారి అనేది ఏర్పడుతుంది. జబ్ వహ స్వయం ద్వారా నై జాయినింగ్ కర్నా బంద్ కరే. ఇప్పుడు మనం జాయినింగ్‌లు చేయడం అని మానేస్తే, జాయినింగ్‌లు మనం చేయడం మానేస్తే, ఇక నేను డెవలప్ అయిపోయాను కదా! నాకెందుకులే అని జాయినింగ్ మీద కాన్సంట్రేట్ చేయకపోవడం, ఎవరితో మాట్లాడకపోవడం, దూరం అది కూడా మన యొక్క ఏదైతే సక్సెస్ వచ్చిందో, ఆ సక్సెస్ పడిపోవడానికి కారణాలవుతాయి. జబ్ వహ కోఆర్డినేట్ రూల్స్ పర్ ఫోకస్ కమ్ కర్నే వాలా. అంటే ఇప్పుడు ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో, మనం ఈ సిస్టమ్‌లో సక్సెస్ కావడానికి, ఆ రూల్స్‌ని ఫోకస్ పెట్టకపోవడం కూడా అదొక కారణమైతది. జబ్ వహ ఓవర్ కమిట్మెంట్ దేనిలకి. అంటే కొన్ని కొన్ని సార్లు అనవసరమైన కమిట్మెంట్‌లిచ్చి, ఏదైతే మనం పాసిబిలిటీ ఉండదో అలాంటి కమిట్మెంట్ ఇచ్చి కూడా అది కూడా ఒక కారణం అవుతుంది మనం ఫెయిల్యూర్ కావడానికి. జబ్ వహ్ స్వయం కే వ్యక్తిగత వికాస్ ఏవం స్వయం కే శారీరక స్వాస్థ్య పర్ ధ్యాన్ నా దే. ఇప్పుడు ఇంతకుముందు నేను మాట్లాడాను చూడండి. అయితే మనం దీని మీద మన యొక్క సొంతగా అంటే మన యొక్క డెవలప్‌మెంట్‌కి గాని, మన యొక్క ఆరోగ్యానికి గాని, మనం దాని మీద కాన్సంట్రేట్ చేయకపోయినా గాని, మన యొక్క సక్సెస్ అనేది ఏదైతే వచ్చిందో, అది తగ్గిపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. అంటే మన ఆరోగ్యం అనేది కూడా చాలా మనకు ముఖ్యం. మనం ఎంత డబ్బు సంపాదిస్తే ఏం లాభం? మన ఆరోగ్యమే బాగాలేనప్పుడు అది. जब वह दूसरों को लालच देने लगे व అనైతిక్ కామ్ కర్నే లగే. మనకు ఏదో ప్రలోభాలు పెట్టి, ఏదైతే అనైతికమైన తాత్కాలిక ప్రభావాలు కల్పించి, ఆ విధంగా మిస్‌మేనేజ్ చేసినా గానీ, మనం ఏదైతే సక్సెస్ ఆల్రెడీ వచ్చినామో, అది పతనమయ్యే అవకాశాలు ఉంటుంది. జబ్ వह अपने आप को सिस्टम से भी పర్ఫెక్ట్ సమజ్‌నే లగే. అంటే మనం కొంతకాలం ప్రయాణించిన తర్వాత, ఇక నాకు అన్నీ తెలుసులే, నాకెవరేం చెప్పాలి అని అహంకారం వచ్చి, మనం ఎవరు చెప్పినా వినకపోవడం వల్ల ఏమవుతుందంటే, చెప్పేవాళ్ళు కరువైపోతారు. చెప్పేవాళ్ళు చెప్పరిక. నువ్వు విననప్పుడు ఎవరు చెప్తారు? అలా. ఆ విధంగా కూడా పతనానికి అది నాంది అవుతుంది. जब एक्टिव अपलाइन को క్రాస్ करके సీనియర్ से ज़्यादा సంపర్క్ करने लगे. అంటే మనంతో పాటు ఎవరైతే మనతో పాటు యాక్టివ్ అప్లైన్ ఉన్నారో, ఆయనతో పాటు మనము ఉండకుండా వేరే క్రాస్ లైన్ గాని, లేకపోతే ఇంకో అప్‌లైన్ గాని వెళ్ళి, ఈయనని క్రాస్ చేసి వెళ్ళి, అలా చేయడం వల్ల కూడా ఈ యొక్క మీరు సక్సెస్ అనేది కోల్పోయే అవకాశాలుంటాయి. జబ్ వహ్ దూసరీ కంపెనీ కే ప్లాన్ సే ఆర్‌సీఎం ప్లాన్ కో తులనా కర్నే లగే. ఒకవేళ ఏందంటే, మీరు ఎప్పుడు కూడా ఆర్‌సీఎం ప్లాన్‌తోని వేరే ప్లాన్‌లని ఎప్పుడైతే మీరు ఆహ్ చెప్పడం జరుగుతుంది. వేరే ప్లాన్‌ల గురించి చెప్తుంటారో, వేరే ప్లాన్‌ని వినడానికి ప్రయత్నిస్తున్నారో, అప్పుడు కూడా మీ ఫోకస్ అనేది తగ్గిపోతుంది. అయితే ఈ విధంగా మనకేంటంటే, ఇవన్నీ కూడా ఏంటంటే, మన యొక్క సక్సెస్ వచ్చినా గాని దాన్ని మనం నిలుపుకోలేని పరిస్థితిలో ఉంటాం. అయితే ద క్వాలిటీస్ ఆఫ్ ఎ సక్సెస్‌ఫుల్ లీడర్ అంటే, ఒక సక్సెస్‌ఫుల్ లీడర్‌కు క్వాలిటీస్ ఏముండాలి? విజనరీ ఉండాలి. అంటే విజనరీ అంటే ఏంటి? ఇప్పుడు మనకు దూరదృష్టి ఉండాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది? మనం ఆర్‌సీఎంలో ఏం చేస్తున్నాం? మనం వచ్చింది కేవలం ఒక ఆయిల్ వాడడానికి వచ్చాం. ఆయిల్ వాడుతున్నాం. ఆరోగ్యంగా ఉన్నాం. మనకు ఫస్ట్ స్టార్ట్ రాగానే అయ్యో! ఇందులో ఏమొచ్చింది? ఏం పోయింది? అని ఆలోచిస్తుంటాం. అలా కాకుండా ఫ్యూచర్ ఏముంది? ఫ్యూచర్ ఏముందనేది దృష్టి అనేది మనకుండాలి. ఫ్యూచర్ దృష్టి ఉన్న వాళ్ళందరూ గూడా ఇప్పుడు ఇంతకుముందు రిలయన్స్ మొబైల్ ఫ్యూచర్ దృష్టి పెట్టుకొని ఫ్రీగా ఆఫర్ చేశాడు. తర్వాత ఏమైంది?
మొత్తం ఇండియా అంతా కూడా మొబైల్ వాడడం స్టార్ట్ చేశారు. అలాగే మనం కూడా ఏదైనా ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆమ్, మనం ఉండే ఇప్పుడు సపోజ్ నెల్లూరులో ఉన్నారు. నెల్లూరు నుండి మీరు ఒక తిరుపతిలో జాయినింగ్ చేయాలి. తిరుపతిలోకి వెళ్తున్నారు. తిరుపతికి ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒకే జాయినింగ్ వస్తుంది. అందులో మీకు వచ్చే ఆదాయం తక్కువ, కానీ మీకు ఖర్చు ఎక్కువైపోయింది. అప్పుడు మీకు అయ్యో ఇంత ఖర్చు అయింది కదా అని ఆలోచిస్తారు. కానీ ఒకవేళ మీకు దూరదృష్టి ఉందనుకోండి, అక్కడ ఒక జాయినింగ్ వచ్చింది. ఆ జాయినింగ్ ద్వారా రేపు ఒక సంవత్సరం తర్వాత ఎన్ని జాయినింగ్లు వస్తాయి, ఒక సంవత్సరం తర్వాత మీ బిజినెస్ ఎంత పెరుగుతుంది అనే ఒక దూరదృష్టి ఉందనుకోండి, అప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి రాదు. కమిట్మెంట్ అండ్ ప్యాషన్ అంటే కమిట్మెంట్ అనేది ఉండాలి. మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు మనకు పక్కా పర్ఫెక్ట్ కమిట్మెంట్‌తో మనం వర్క్ చేయాలి. మళ్ళీ ఫెయిర్, అకౌంటబిలిటీ, హానెస్టీ, రెస్పాన్సిబిలిటీ అండ్ టైమ్ పంక్చువాలిటీ. అంటే ఫెయిర్‌గా ఉండాలి. మనం ఏదైనా అకౌంటబుల్ చేస్తే ఫెయిర్‌గా ఉండాలి, హానెస్టీగా ఉండాలి. తర్వాత రెస్పాన్సిబుల్‌గా ఫీల్ కావాలి. టైమ్ పంక్చువాలిటీ ఉండాలి. ఇప్పుడు ఆర్‌సీ మీటింగ్ ఉంది 10 గంటలకంటే మనం 11 గంటలకు రావడం అది కాదు. 10 గంటలకు ఉందంటే 10 నిమిషాల దాకా 10 గంటలకు అక్కడ ఉండడం అనేది. ఆ విధంగా రావాలి. అప్పుడు మనకు సక్సెస్ అనేది లో ముందుకు వెళ్ళడం. మళ్ళీ మనం ఆహ్, ఇక్కడ ఎప్పుడైతే ఇందులో కొనసాగుతున్నప్పుడు మనకు స్మైలింగ్ ఫేస్ ఉండాలి. సాఫ్ట్ స్పోకెన్ అండ్ ఎనర్జిటిక్ ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మంచి స్మైలింగ్ ఫేస్‌తో మాట్లాడాలి. ఏడుస్తూ మాట్లాడామనుకోండి ఎవరు మనల్ని పట్టించుకోరు. అలాగే సాఫ్ట్ స్పోకెన్ అండ్ ఎనర్జిటిక్ అంటే మనం మాట్లాడేది మృదువుగా మాట్లాడాలి. తర్వాత మంచి ఎనర్జిటిక్‌గా ఉండాలి. మనమేదో బాధల్లో, కష్టాల్లో ఉన్నట్టున్నప్పుడు వాళ్ళకి చెప్తే ఇక చాలులే అంటారు. ఇంక నువ్వేంటి నాకేం చెప్పారని. డిసిషన్ మేకర్, సిట్యుయేషన్ హ్యాండ్లర్ అండ్ బెస్ట్ ప్లానర్. మనం ఒక మాట మాట్లాడుతున్నప్పుడు, ప్లాన్ చెప్తున్నప్పుడు మనం డిసిషన్ మేకర్‌గా ఉండాలి. సిట్యుయేషన్ హ్యాండ్లింగ్ చేయాలి. ద బెస్ట్ ప్లానర్ ఉండాలి. మొదలే మనం భయపడొద్దు. అయ్యో! నాకేం రాదు గదా! ఇప్పుడు సపోజు విశాలాక్షి మేడం వస్తేనే చెప్తే బాగుంటది. నాకేం రాదు గదా! అంటారు. అలా కాదు. మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడే మాటలు ఎదుటి వారికి ఇంకేం తెలీదు గదా! మీకు తెలిసినంత వాళ్ళకి తెలవదు గాబట్టి, మీరు ఏం మాట్లాడుతున్నారో తెలీదు గాబట్టి, వాళ్ళకి మీరు మాట్లాడాలి. మనం మనం భయపడొద్దు. హ్యాండ్లింగ్ చేయాలి. ముందుకు వెళ్తూ ఉండాలి. కంటిన్యూ అంటే ఏంటంటే మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు ఏదైనా ముందుగా స్టార్ట్ చేయొద్దు. ఒకవేళ స్టార్ట్ చేసామంటే అది కంటిన్యూటీ ఉండాలి. బ్రేక్ అనేది ఉండదు. ఫస్ట్ డిసిషన్ తీసుకోవాలా. డిసిషన్ తీసుకొని అప్పుడు మనం స్టార్ట్ చేసామంటే ఇంకా వెనకకు అడుగు వేయొద్దు. ఇప్పుడు సపోజు సైనికుడున్నాడు. బార్డర్ మీద సైనికుడున్నాడు. సైనికుడు అక్కడ ఉన్నప్పుడు ఆయన బ్యాక్ స్టెప్ వేయడు. ఎందుకు వేయడు? ఆయన వెళ్ళింది దేశ రక్షణ కొరకు. ఆయనకు ముందు వచ్చే వాళ్ళని చూసి మన సరిహద్దులోకి రాకుండా చూడడం. సరిహద్దులోకి వస్తే కాల్చేయడం. అదొకటే పని. అయితే ఆ సైనికుడు ఒకవేళ వెనుదిరిగి చూస్తే ఏమైతది? ఎదుటివాడు కాల్చి పాడేస్తాడు అలా. అంటే అది కంటిన్యూటీ ఉండాలి. అలాగే వెల్ డ్రెస్ కోడ్. మనం ఏంటంటే మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళేటప్పుడు మనకున్న డ్రెస్సుల్లో ఒక మంచి డ్రెస్ అప్ చేసుకొని వెళ్ళాలి. ఏదో ఏ డ్రెస్ అయితే ఆ డ్రెస్ మీద అలా వెళ్ళామనుకోండి, మనం చెప్పే మాటలకంతా అక్కడ వాల్యూ ఉండదు. ఈగోలెస్ బీ ప్రాక్టికల్. అంటే మనం ఈగో అనేది ఉండకుండా మనం చాలా ప్రాక్టికల్‌గా ఉండాలి. ఓకే. తర్వాత లీడ్ విత్ ఎగ్జాంపుల్. ఇప్పుడు లీడ్ విత్ ఎగ్జాంపుల్ అంటే ఎలాగంటే సపోజ్ మనం ఇది సక్సెస్ కావడానికి మనం ఆర్‌సీఎంలో 3 పనులు చేయాల్సి ఉంటుంది. ఏంటి? ప్రొడక్ట్‌ని యూజ్ చేయాలి. ప్రొడక్ట్‌ని డిస్‌ప్లే చేయాలి. తర్వాత మీటింగ్స్‌కి అటెండ్ కావాలి. సపోజ్ మీరు ఎవరికైనా మీరు చెప్తున్నారు. మీరు చెప్పేటప్పుడు మీరు అప్పటికే ప్రొడక్ట్ యూజ్ చేసి ఉండరు గానీ, మీరు యూజ్ చేయండి అని చెప్తున్నారు. అది తప్పు. అలా చేయకూడదు. ఓకే. తర్వాత మీరు మీటింగ్‌కి ఎప్పుడు వెళ్ళలే. కానీ మీటింగ్‌కి వెళ్తే బాగుంటుంది వెళ్దామని చెప్పడం. అలా చేయకూడదు. ప్రొడక్ట్ మీ ఇంట్లో డిస్‌ప్లే లేదు. కానీ మీరు వాళ్ళకి చెప్తున్నారు ప్రొడక్ట్ డిస్‌ప్లే చేయండి. అలా చేయకూడదు. మనం లీడర్ అంటే ఏంది? మనం ఎగ్జాంపుల్ కావాలి. మనం చూయించాలి. మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇంటికొచ్చారనుకోండి, మనం ప్రొడక్ట్‌ని టేస్ట్ చేయించామనుకోండి, ప్రొడక్ట్ యూజ్ చేయండి మీరంటే వాళ్ళకి అర్థమైపోద్ది. ఆహా! వీళ్ళు ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారని. సపోజ్ మీ ప్రొడక్ట్ మీ ఇంట్లో డిస్‌ప్లే ఉంది. ఇందులో మీరు ముందుకు కొనసాగాలంటే డిస్‌ప్లే చేయాల్సి ఉంటుందంటే, వాళ్ళు మీరు చెప్పే మాట మీద వాళ్ళు కాన్సంట్రేషన్ చేస్తారు. ఏంటి? ఆహా! ప్రొడక్ట్ డిస్‌ప్లే కూడా చేస్తున్నారు మేడం అని అలాగా. ఇప్పుడు సపోజ్ మీరు మీటింగ్‌కి రండి అని. మీరెప్పుడు మీటింగ్‌కే వెళ్ళలేరు. మీరు మీటింగ్‌కి రండి అని చెప్పారనుకోండి,
అది కరెక్ట్ కాదు. మీరు ఆల్రెడీ మీటింగ్ రండి అని చెప్పినప్పుడు మీరు ఆల్రెడీ మీటింగ్స్ అటెండ్ చేసి ఉండాలి. దీని ఎగ్జాంపుల్గా ఉండాలన్నమాట. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఆలోచన ఏం నిందా सुनने में आपत्ति नहीं. డూ నాట్ హెసిటేట్ టు లిసన్ టు క్రిటిసైజ్. ఇప్పుడు సపోజ్ ఎవరైనా మీరు క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు దాన్ని వినాలి. వినడం అనేది మనం నేర్చుకోవాలి. అంటే మనం ఆ మాట కంప్లీట్ కాకముందే మనం ఏదో ఆన్సర్ ఇచ్చామనుకోండి, ఇంకా అక్కడి నుంచి ఏం రావు. కాబట్టి మనం గుడ్ లిజనర్‌గా మారాలి. వినడం అనేది మనం నేర్చుకోవాలి. మనం ఎక్కువగా వింటే ఏమైతే వాళ్ళు కూడా మన మాట వినడానికి ప్రయత్నిస్తారు. అలా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం. యెస్. నాకు దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఆర్‌సీఎం అనే సిస్టమ్ ఇచ్చాడు అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. యెస్. ఈ సిస్టమ్ ద్వారా నేను ఆరోగ్యవంతంగా అవ్వడమే కాకుండా ప్రజలందరినీ ఆరోగ్యవంతమైన జీవనానికి తీసుకెళ్తాను. అలాగే ఇందులో నేను కొంత ఆదాయాన్ని కూడా సంపాదిస్తాను. అలాగే కొంతమందికి నేను కొంత ఆదాయాన్ని కూడా సంపాదించే మార్గాన్ని చూపిస్తాననే కాన్ఫిడెన్స్ అనేది మీలో ఉండాలి. అది. ఇన్‌స్పైర్ అదర్స్ అంటే మనం వేరే వాళ్ళని ఇన్‌స్పైర్ చేయాల్సి ఉంటుంది. ఇన్‌స్పైర్ ఎట్లా చేస్తాం? ఇవన్నీ కూడా చేసినప్పుడే వాళ్ళు ఇన్‌స్పైర్ అవుతారు. ఈ విధంగా మనం ఈ యొక్క సిస్టమ్‌లో ఏంటంటే మనం ఒక మంచి సక్సెస్‌ని సాధించే అవకాశం ఉంటుంది. ఓకే. జై ఆర్‌సీ.